ఇటువంటివి చదువుతున్నంతసేపు, వింటున్నంతసేపు బాగుంటాయి. తర్వాత మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎదగలేకపోతున్నాం ఎందుకని? ఆధ్యాత్మిక మార్గంలో గురువులను ఆశ్రయించే సాధకులు రెండు రకాలుగా ఉంటారు. తమ విద్యుక్త ధర్మాలను నెరవేరుస్తూ భగవత్ సంబంధమైన విషయాలను తెలుసుకోవడానికి గురువులను ఆశ్రయించేవారు ఒక రకమైతే, కేవలం భౌతిక వాంఛలను తీర్చుకునేందుకే ఆధ్యాత్మిక మార్గాన్ని, గురువును ఆశ్రయించేవారు ఇంకొక రకం. ఈ రెండవ రకం వ్యక్తులకే పై ప్రశ్నలు ఉదయిస్తాయి. బ్రహ్మ విద్య లేదా ఆధ్యాత్మిక విద్య అనేది లౌకిక విద్య వలె సులభమైనది కాదు. తాత్కాలికంగా మీద పడిన సమస్యల వల్లనో, లేక వయసు మీద పడుతోందనే భావనతోనో గురువును ఆశ్రయించి ప్రవచనాలు విన్నంత మాత్రాన వైరాగ్యం కలిగి జ్ఞానులైపోరు. గురువు బోధించే వాక్యాలను శ్రద్ధతో గ్రహించి సాధన ద్వారా అవరోధాలను దాటవచ్చు. ఈ సాధన వల్ల మానసిక దృక్పథంలో మార్పు కలిగి భగవత్ చింతన పట్ల ఆసక్తి పెరుగుతుంది.